హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. వైఎస్ వివేక కేసులో మరి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా మరి అవినాష్ రెడ్డికి నోటీసులు కూడా పంపినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది, మరి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుందా, ఈ అంశాలకు సంబంధించి మరి మనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది నేరల మాల్యాద్రి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి గారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె. ఆమె కొద్ది గంటల క్రితం హోంమంత్రిని కలిసింది, ముఖ్యమంత్రిని కాదు. మళ్ళీ అదేవిధంగా సీఎం కార్యాలయానికి వెళ్ళి సీఎం అధికారులతో కూడా చర్చించింది. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆమె చెప్పేది ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతుంది. అదేవిధంగా బెయిల్ రద్దుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ చేయడంతో పాటు ఈ కేసులో దర్యాప్తు పురోగతి గురించి కూడా చర్చించడానికి ఆమె వెళ్ళింది. అంటే అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిలేషన్ కోసం ఈ వేసిన పిటిషన్లో దీని మీద చర్చించి అధికారులతో మాట్లాడి ఆమె రావడం జరిగింది. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషుల్ని శిక్షించాలని ఈమె విజ్ఞప్తి చేస్తుంది. అయితే ఇక్కడ ఇదే రోజు సిద్ధార్థ లూత్రా గారు సుప్రీంకోర్టులో ఈ కేసు అంటే ఆమె క్యాన్సిలేషన్ పెట్టిన కేసు విచారణకు వచ్చినప్పుడు ఆయన వాదన వినిపించారు. అయితే ఈ సందర్భంగా ఇంకా అనేకమైన విషయాలు ఈమె రామ్ సింగ్ అక్కడ ఎస్పీ గారి మీద ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి ఉంది, రామ్ సింగ్ మీద వేశారు అవినాష్ రెడ్డి వాళ్ళ తరపున. వాళ్ళ వేసిన కేసు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సునీతలపై కొన్ని కేసులు పడ్డాయి. ఆ కేసులు సునీత రాజశేఖర రెడ్డి తరపున న్యాయవాదులు వాదిస్తానికి వస్తే అవినాష్ రెడ్డి తరపున వాళ్ళు ఎవరు రాలేదట వకీళ్ళు. అది ప్రస్తుతం హైకోర్టులో సుప్రీంకోర్టులో జరిగే విషయాలు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు రీజిమ్ రివెంజ్లో భాగంగా గవర్నమెంట్ మారింది కాబట్టి కడపకి కొన్ని కేసులు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాయి. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. అప్పుడు జగన్ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి హైదరాబాద్లో కేసు జరిగింది. సో ఈ విషయం గురించి కూడా చర్చ బాగా జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రతి వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఇంత పెద్ద నాయకుడు చనిపోతే ఇప్పుడు దాకా ఈ కేసు ఇంకా తీర్పు కాకుండా ఎందుకుంది అనేది చాలా ముఖ్యమైన విషయం కదా. అంతేకాకుండా గజ్జల ఉమాశంకర్ రెడ్డి అని మూడో ముద్దాయి, అతను కూడా ఈ మధ్య బెయిల్ వచ్చింది, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. పులివెందల్లో సిఐ దగ్గర హాజరుపరచాలని చెప్పారు. ఇప్పుడు ఆయన సెంచరగూడలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అతను. దాని గురించి కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది. ఎన్నిటి కేసుల్లో త్వరితగతిన విచారణ జరిగి సాక్ష్యాలన్నీ ట్రైల్లో రికార్డ్ చేసి కేసు తీర్పు అనేది రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దాంతోపాటు ఈ బెయిల్ విషయాలు, ఈ కంప్లైంట్ విషయాల మీద కూడా ప్రాపర్గా గవర్నమెంట్లు అటు సిబిఐ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ రెస్పాండ్ అయ్యి తగు న్యాయం జరగద్దని ఆశిస్తాం. ఈమె ఈరోజు విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో. ఈమె తరపున లూత్రా గారు ఆర్గ్యూ చేశారు. మరి అవినాష్ రెడ్డి తరపున ఎవరు హాజరు కాలేదనేది ఇప్పుడు దాకా మనకు అందిన సమాచారం. ఈ కేసులో అవినాష్ రెడ్డి గారికి కూడా సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి మీద వివాదాలు తలెత్తిన తర్వాతనే ఈ కేసుల విషయంలోనే వీళ్ళందరూ పార్టీలు మారడం, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతనే ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా ఒక వే అనేది వచ్చిందట్టుగా జనం అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య సునీత గారు జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగి నా తండ్రి హత్యతో ఎవరికి ప్రమేయం ఉన్నా వాళ్ళందరికీ శిక్ష పడేలా చేయమని చెప్పి కోరడం జరిగింది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. నేను అనుకోవడం వైఎస్ ఫ్యామిలీలో అందరూ కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను.